ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం రుచులను పూర్తిగా మానితే ఏమైనా నష్టం ఉంటుందా లేదా ఆలోచించబోతున్నాం. మనందరం వంటలు వండుకుని తినటానికి బాగా అలవాటు పడ్డాం. రోజు 4 సార్లు పొయ్యి మీద వండిన ఆహారాలను మాత్రమే తింటూ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి జీవితం అందరికీ బాగా ఇష్టం. ఇలాంటి జీవితం ఎంత ఎక్కువ కాలం పాటు ఉంటే అంత బాగుంటుంది, వీటిని అనుభవించడానికని కోరుకుంటూ ఉంటారు. ఇలా రుచికరంగా పదార్థాలు తినటానికి, మన వంటలు వండుకోవటానికి వాడే రుచులు 7 రకాలు. అవి ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలా. ఇవి 7 రకాలని మన వండుకునే పదార్థాలు రుచిగా ఉండటం కొరకు రుచిని పుట్టించటానికి వీటి సహాయం తీసుకుంటున్నాం. అందుకని ఇవి కలిపితే ఆ పదార్థాలకు రుచి వస్తుంది కాబట్టి వీటి పేరే రుచులు. మరి శాస్త్రంలో షడ్రుచులు చెప్పారు కదా, మరి మీరు 7 చెప్పారేంటి, 6 కదా అనొచ్చు. అక్కడ వగరు, చేదు కూడా ఉంటుంది. లెక్కకు రుచులు 6. వగరు, చేదు వంటలు వండుకోవడానికి వాడుకుంటాం, మనం వాడం. అందుకని నేను చెప్పింది వంటలు వండుకోవటానికి వాడుకునే రుచులు 7. ఈ 7 రుచులు మానాలి అని నేను చెప్తాను. మానితే ఏదైనా శరీరానికి నష్టం వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ శరీరానికి 7 రుచులు అసలు అవసరం లేదు. వాటిని మానితే మనకు లాభమే తప్ప నష్టం 1% ఉండదు. అసలు 7 రుచులు శరీరానికి అక్కర్లేదు, ఇవి మన శరీరానికి మానిపించవలసినవి అని చెప్పడం కోసం నేను కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు శరీరము పశువులకి మనకి ఒకటే. వాటిలో ఉన్న అవయవాల ఏర్పాటు, పనితీరు, మనలో ఉన్న అవయవాలు ఏర్పాటు, పనితీరు ఒకటే. అందుకనే కొత్తగా మందులు కనిపెట్టినప్పుడు ముందు పశువులకి ఆ మందులు ప్రయోగించి వాటి మీద అవి పనిచేస్తే తర్వాత మనుషులకి ఇస్తారు. అవయవాల పనితీరు ఒకటే కాబట్టి. మరి పశుపక్షాదులు ఈ భూమి మీద ఆయుర్దాయన్నంత వరకు మూలపడకుండా అన్ని అవయవాల్ని ఉపయోగించుకుంటూ బ్రతకగలుగుతున్నాయి. తాబేలు 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. 400 ఏళ్ళు కళ్ళు పోవు, 400 ఏళ్ళు కీళ్ళు అరగవు, 400 సంవత్సరాలు గుండె పంపింగ్ ఆపదు, కిడ్నీలు ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి, థైరాయిడ్ హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది, ప్యాంక్రియాస్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తూనే ఉంటుంది. అంటే మరి 400 సంవత్సరాల పాటు ఈ అవయవాలన్నీ పనిచేసే తాబేలు 400 సంవత్సరాల్లో 7 రుచుల్లో ఏ రుచిని ముట్టుకోదు. ఏనుగు 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. 100 సంవత్సరాల్లో 7 రుచుల్ని ఒక్కదాన్ని తాకదు, కానీ దాని అవయవాలన్నీ 100 ఏళ్ళు పనిచేస్తాయి. మరి 7 రుచుల్ని ముట్టుకొని జంతువులన్నీ ఆయుర్దాయం ఉన్న వరకు అన్ని అవయవాలను ఉపయోగించుకుంటూ పూర్తి ఆయుర్దాయంతో జీవించగలుగుతున్నాయి. వీటి అవసరం లేకుండా అంటే మన అవయవాలు పనిచేయటానికి 7 రుచులు అవసరం లేదు అని అక్కడ ప్రూవ్ అవుతున్నది. మనిషిగా మనం వీటిని వాడుతున్నందుకు అదనంగా అవి వాడటంలా మనం ఒక్కడమే వీటిని వాడుతున్నందుకు మన ఆయుర్దాయం 100 ఏళ్ళు అనుకుంటున్నాం. మరి 100 ఏళ్ళ కంటే ఈ వాడుతున్నందువల్ల ఏమన్నా 150 సంవత్సరాలు 130 సంవత్సరాలు ఏమైనా బాగా పనిచేస్తే, ఎదుగో వీటిని వాడుకోబట్టి ఆయుర్దాయానికి మించి ఈ అవయవాలను మేము పని చేయించుకోగలుగుతున్నాం అని మీరు అనగలిగితే నేను అప్పుడు తప్పన్నా. మరి మనం ఈ రుచుల్ని వాడుకుంటున్నందుకు మన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి?
100 ఏళ్ళు పనిచేయాల్సిన అవయవాలు కనీసం 100 ఏళ్ళన్నా పనిచేస్తున్నాయా? సరిగా లేదు. కనీసం సగభాగం అంటే 50 ఇయర్స్ అన్నా పనిచేస్తున్నాయా? మరి అట్లా పనిచేస్తే 5, 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి కళ్ళు ఎందుకు పోవాలి? పెళ్లి కాకముందే తెల్ల జుట్టు ఎందుకు రావాలి? పళ్ళు ఎందుకు ఊడిపోవాలి? 20, 25 ఏళ్ళకి బీపీ రావటం ఏంటి? 20, 25 ఏళ్ళకి షుగర్ రావటం ఏంటి? 25, 30 ఏళ్ళకి కొలెస్ట్రాల్ వచ్చి బైపాస్ ఆపరేషన్లు ఏంటి? పిల్లలు పుట్టకపోయిన సమస్యలు ఎందుకు? థైరాయిడ్ సమస్యలు ఏంటి పిల్లలకి ఈ రోజుల్లో? కీళ్ళు అరిగిపోవటం ఏంటి వయసు రాకుండా? వయసు రాకుండా పక్షవాతాలు రావటం ఏంటి? మరి అర్ధాయుషు కూడా మన అవయవాలు పని చేయట్లేదే, మూల పడుతున్నాయే, రకరకాలుగా దెబ్బతింటున్నాయే. అయినా మనం ఆలోచించమాయక మరి. ఈ రుచులు శరీరానికి అసలు అక్కర్లేదు. అక్కర్లేని వాటిని అనవసరంగా రుచి కోసం పంపిస్తున్నాం కాబట్టి ఇవి వెళ్ళి శరీరంలో ఈ అవయవాలు చేసుకునే పనికి అడ్డుపడుతున్నాయి. అందుకనే వీటి వల్ల మన సమస్యలు రావటానికి అతి ముఖ్యమైన కారణము. మన రోగాలకి ఈ రుచులకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి 100 ఏళ్ల జీవితాన్ని ఈ రుచులు ఇంత మార్పు తీసుకొచ్చేసాయి. అందుకని చిన్న వయసులో మొండి జబ్బులు రావటానికి ఈ రుచులే నెంబర్ 1 కారణం. ఈ రుచులు నెంబర్ 1 దొంగలు ఆరోగ్యాన్ని దొంగిలించటానికి. ఈ రుచుల్ని అసలు మన బాడీ యాక్సెప్ట్ చేయదు అంటానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి అక్కర్లేదంటానికి. నూనె అక్కడ పెట్టండి, ఏ జంతువునైనా వెళ్ళి తాగమనండి, తాగుతున్నాము. జీవితకాలంలో నూనె తాగదు ఏ జంతువు, తాకదు అంతే. అది శరీరానికి అక్కర్లా. మనం తాగుదాం, ఏమవుతుంది చెప్పండి? ఏ జంతువుకైనా పొయ్యండి నోట్లో నూనె గొట్టం పెట్టి, వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. మనకి అంతే, వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. ఈ రుచిని బాడీ రిజెక్ట్ చేస్తున్నది. నెక్స్ట్, నెయ్యి పెట్టండి, మన ఇంట్లో ఉండే కుక్క పిల్లి తినొచ్చు, ఏ జంతువు తిందండి. అడవిలో ఉండే జంతువులకి ఏ ప్రాణులకి అలవాటు లేదు కదా చిన్నప్పటి నుంచి, అసలు ముట్టుకోవు. నెయ్యి తాగండి, వామిటింగ్స్ అవుతాయి. మీరు తాగండి ఇంత నెయ్యి, వామిటింగ్స్ అవుతాయి. ఇంత నెయ్యి తాగండి, మోషన్లు అవుతాయి. బాడీ రిజెక్ట్ చేస్తుంది. ఉప్పు పెట్టండి, ఒక్క జంతువు ఒక పలుకుప్పు నాకదండి. మీరు ఉప్పు తినండి, మీ బాడీ తింటే వామిటింగ్స్ రూపంలో తోసేస్తుంది. ఉప్పు నీళ్ళు తాగండి, వామిటింగ్స్ లేకపోతే మోషన్స్. ఈ 2 రూపాయల సాల్ట్ని గెంటాల్సిందే. కానీ ఇంత ఉప్పు కూడా మనం తినలేమండి ఒట్టిగా నోటితో, అంత ఇబ్బందిగా ఉంటుంది ఉప్పు తినాలంటే. ఈ రుచిని అట్లా రిజెక్ట్ చేస్తున్నదంటే బాడీ, జంతువులు మనకు చూడండి. ఎండు మిరపకాయలు, ఎండు కారపొడి, పచ్చిమిరపకాయలు అక్కడ పెట్టండి, ఏ జంతువు ముట్టుకోలేదు, మనము తినలేం వాటిని ఒట్టిగా. మసాలాలు, లవంగాలు, గసగసాలు, వెల్లుల్లి, దాచిన చెక్క పెట్టండి, ఏ పురుగు, ఏ పక్షి, ఏ జంతువు ముట్టుకోదు వాటిని, మనము తినలేం. అట్లాగే చింతపండు తినండి, వామిటింగ్స్ అన్న అవుతాయి, ముఖ్యంగా మోషన్స్ అవుతాయి చింతపండు తింటే. బాడీ చూడండి ఎట్లా రిజెక్ట్ చేసేస్తున్నదో, పైనుంచో కింద నుంచో. పంచదార, బెల్లాలు తీసుకోండి, ఇవి మాత్రం నోటికి తీపిగా ఉంటాయి. మనం తిన్నదంత చక్కెర. ఇది శరీరంలో ఆహార పదార్థాలన్నీ చక్కెరగా మారతాయి కాబట్టి చక్కెర మనకి యాక్సెప్ట్ చేస్తుంది బాడీ. కానీ ఈ పదార్థాలను అక్కడ పెడితే జంతువులు మళ్ళీ తినవు, ఎందుకంటే అలవాటు లేక వాటికి. చూడండి, 7 రుచుల్లో ఏ రుచినైనా బాడీ రిజెక్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి వాటన్నిటినీ సమపాళల్లో కలిపి ఒక పదార్థంతో వేసి వండేసరికి కలిసిపోయి ఆ రుచికి ఇష్టపడి మనం తింటున్నాం. సమస్యలు వచ్చిన తర్వాత డాక్టర్లందరూ ఈ రుచుల్ని బాగా వేసుకు తినండి అని ఎవరైనా చెప్తే నేను చెప్పింది తప్పు అనుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు నూనె వేసుకోండి, ఉప్పు పోసుకోండి, నెయ్యి వేసుకోండి, ఎవ్వరూ మీకు చెప్పటం లేదు కదా. రోగాలు వచ్చిన తర్వాత ఉప్పు మానండి, ఉప్పు తగ్గించండి, నూనె తీసేసేయండి, నెయ్యి పూర్తిగా మానండి, మసాలాలు తగ్గించండి అని ఎందుకు డాక్టర్లు చెప్తున్నారు? ఈ 7 రుచులు చెడు కాబట్టి. ఈ చెడైన రుచులు మనం పెట్టామంటే సమస్యలు వస్తాయి. అందుకని మనిషికి కూడా 7 రుచులను బాడీ యాక్సెప్ట్ చేయదంటానికి. అన్నప్రాసం చేసిన పిల్లవాడికి కొంచెం ఇంత అన్నము తీసుకొచ్చి
మెత్తగా పిసికి పైన రసము సాంబార్ తేటేసి కలిపి ఇంత నెయ్యేసి పిసికేసి వాడి నోట్లో పెడితే ఆ పిల్లవాడు మొదటిసారి ఉప్పు నూనెలు తింటున్నందుకు వాడు కక్కుతాడు, ఊసేస్తాడండి చంటి పిల్లవాడు. రెండో రోజు పెడితే మళ్ళీ ఊసేస్తాడు. అంటే బాడీ మనది కూడా ఆ ఉప్పు నూనెని రిజెక్ట్ చేస్తున్నది అంటాను. నేను చెప్పిన ఎగ్జాంపుల్ కళ్ళకు కనిపిస్తుంది ప్రతి స్త్రీకి ఇది. అలా కక్కుతుంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లవాడికి మూడో రోజు నుంచి లాభం లేదని నోట్లో పెట్టాక నోరే మూసేస్తుంది. గతి లేక మింగటం అలవాటై ఈ ఉప్పు నూనెలో రుచులు అలా అలవాటైనవి మనకి. అలా అలవాటై ఇన్ని రోగాలు తెచ్చుకుని ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని మందులు వాడుతూ ఉన్నా ఇప్పటికీ మనం ఆ రుచుల గురించి ఇంకా ఆలోచించకపోతే ఎలా? అందుకని ఇవన్నీ బెత్తడు నాలుకే తప్ప బారెడు శరీరానికి అక్కర్లేదు. అందుకని మనం ఈ రుచుల్ని మానాలి. మానితే నష్టం అస్సలు ఉండదు. మాని తినటం వల్ల అన్నీ లాభాలే. మనం ఎంత హాయిగా ఉంటామో అనుభవించాలన్నమాట. మేము 25 ఏళ్ళ నుంచి ఇట్లాంటి రుచుల్ని మాని తింటున్నాం కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామో మేము అనుభవిస్తున్నాం కాబట్టి మీకు తెలియచేస్తున్నాం. మీరు మాని తిని చూడండి, మీ శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరు ఊహించలేరు. మీ డాక్టర్ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు, ఈ మానితే ఎంత ఆరోగ్యం వస్తుంది అని. ఇది యథార్థము, సత్యము. అందుకని కాస్త రుచుల విషయంలో మనం మనసును పెట్టి విచక్షణతో ఆలోచించి నిర్ణయించుకుందామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.